పవన్ కళ్యాణ్ అంటే ఒక పవర్, పవన్ కళ్యాణ్ అంటే ఒక ధైర్యం, పవన్ కళ్యాణ్ అంటే ఒక తుఫాన్. ఎప్పుడు కూడా ప్రజల కోసం పాటుపడే ఒక గొప్ప వ్యక్తి. ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి ఏదైనా సమస్య వచ్చిందంటే నేనున్నానంటూ అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా నిమిషంలోనే అక్కడ వాలిపోతూ ఉంటాడు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా తెచ్చుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నారు. నిన్న మాత్రం అంటే శివరాత్రికి సందర్భంగా గుడికి వెళ్తున్న భక్తుల మీద గుండాల కోన దగ్గర ఏనుగులు దాడి చేశాయి. సో అక్కడ మాత్రం ముగ్గురు అక్కడికక్కడే చనిపోగా ఇంకా ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. సో చాలా మంది కూడా సానుభూతి తెలిపారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది ఏంటని కనుక్కున్నారు, వాళ్ళ కుటుంబంలో పరిస్థితి ఏంటని ఇట్లా రకరకాలుగా కనుక్కున్నారు. కానీ ఎవ్వరు కూడా హెల్ప్ చేసిన పాపాన పోలేదు. కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం ఆయనకి ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఆయన అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నప్పటికీ, నిన్న అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా అక్కడ జరిగిన ఘటన ఆయనకు తెలిసిన వెంటనే ఆయన మాత్రం వాళ్ళకు దిగ్భ్రాంతికి చెంది అంటే వాళ్ళకి ఏమైంది ఏంటి ఎందుకు జరిగింది, ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకొని వెంటనే వాళ్ళకు మాత్రం ఆర్థికంగా సహాయం కూడా అందించడం జరిగింది. అయితే ఎవరైతే మృతి చెందారో వాళ్ళ కుటుంబాలకు 10 లక్షలు ప్రకటించడం కానీ, ఎవరైతే గాయపడ్డారో వాళ్ళకు 5 లక్షలు ప్రకటించడం కానీ ఇంత గొప్ప మనసు ఎవరికి కూడా ఉండదు. సో రీసెంట్గా మనం చూసుకుంటే ఎన్టీఆర్ ట్రస్ట్ కూడా ఆయన అంటే ధారాళంగా 50 లక్షలు అక్కడికక్కడ ఇవ్వడం కావచ్చు. ఎప్పుడు చూసినా కూడా ఆయన గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ, ఆయన అభివృద్ధి గురించి కానీ ఎప్పుడు కూడా ఆయన ఆలోచించాడు. ఆయన పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ, ఆయన ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ కూడా ప్రజల క్షేమమే, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి ముఖ్యం అనుకొని అంటే రాష్ట్ర ప్రజల కోసం కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి కోసం కావచ్చు ఎప్పుడు కూడా పాటు పడుతూనే ఉంటాడు. సో ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి చాలా మంది కూడా నెగిటివ్గా మాట్లాడడం, ఆయనకు పొట్టొచ్చిందంటూ, సినిమాలు అవసరమా అంటూ, రాజకీయాలు అవసరమా అంటూ ఇలా రకరకాలుగా మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసుకోవాల్సిందంటే ఒక వ్యక్తి, అది ఎవరైనా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అయినా కావచ్చు, ఆయనలో ఉన్న మంచి పనులను మాత్రమే మనం తీసుకుంటే ఖచ్చితంగా ఇలాంటివి ఏవి కూడా రావు. సో ఈయన మాత్రం ఈ ఏనుగుల దాడి ఏదైతే జరిగిందో గుండాల కోన దగ్గర అన్నమయ్య జిల్లాకు సంబంధించి, సో అక్కడే కాకుండా ఇంకొక ప్రాంతంలో కూడా రైస్ మిల్లోకి ఏనుగులు చొరబడి ధాన్యాన్ని మొత్తం కూడా పాడు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏనుగులు ఈ మధ్య కాలంలోని అంటే మనము మన మానవులే కూడా అడవులను డిస్టర్బ్ చేయడం కావచ్చు, అడవులు నరికివేయడం, ఇదంతా కూడా చూస్తే మరి వన్యజీవులు ఎక్కడికి వెళ్తాయి? సో వాటి ప్రాణాలకు కూడా ముప్పు వస్తుందని భయంతో అవి ఊర్లలోకి వచ్చి ప్రజల మీద దాడి చేస్తూ ఉన్నాయి. సో ఈ సందర్భంగా మాత్రం పవన్ కళ్యాణ్ చేసిన గొప్ప హెల్ప్కి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చాలా మంది కూడా ఎట్లా అంటే 10 లక్షలు ఇస్తే 5 లక్షలు ఇస్తే ప్రాణాలు వస్తాయంటే కనీసం వాళ్ళ కొంచెమైన వాళ్ళ కుటుంబానికి ఆర్థికంగా హెల్ప్ అవుతుంది కదా. ఇంటి పెద్ద చనిపోతే ఆ ఇల్లాలని అంటే ఇంటి మొత్తాన్ని కూడా చూసుకునేది ఎవరనే విధంగా ఆయన ఆలోచించి వాళ్ళకు మాత్రం వెంటనే చనిపోయిన కుటుంబాలకి 10 లక్షలు, గాయపడ్డ కుటుంబాలకి 5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. సో మరి ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి మనసుని అర్థం చేసుకోకునే బదులు చాలామంది నెగిటివ్గా చేస్తూ ఉన్నారు. సో మరి ఇలాంటి వ్యక్తి గురించి మీరేమనుకుంటున్నా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి.